హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ గనక ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. అలాగే సెన్సెక్స్ మిడ్ క్యాప్ లెవెల్స్ ఏమో మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్స్‌ని ఒకసారి గమనించండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మోస్ట్‌లీ ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుంది. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఈ గ్యాప్ హాలిడేస్ తర్వాత 3 రోజులు గదా! 3 రోజుల తర్వాత సెల్లర్స్‌కి మంచి డీకే వస్తది. సో, ప్రైస్ స్టార్టింగ్‌లోనే ఎక్కువ మూవ్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. తర్వాత డైరెక్షన్ అనేది మారుతది. ఇదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే సెల్లర్స్ డీకే తర్వాత బుక్ జేసుకుంటారా? లేపోతే ఆహ్, గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని లేదంటే ఫస్ట్ క్యాండిల్‌లోనే హై మూవ్‌మెంట్ గాని ఏదైనా జరిగితే ఒక డైరెక్షన్‌లో వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అపోజిట్ డైరెక్షన్‌లో రావడానికి ఛాన్సెస్ ఉంటది. సో, మేజర్ నిఫ్టీకొచ్చేసరికి ఈ 3 జోన్స్‌ని మాత్రం మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా చూసుకోండి. దీని దగ్గర క్యాండిల్స్ రిజెక్ట్ అవుతున్నాయా 5 మినిట్స్‌లో లేదంటే అప్పర్ మూవ్ ఉందా? డౌన్ సైడ్ ఉందా? అనేది వీటిని ఈ లెవెల్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ లెవెల్స్‌ని మేజర్‌గా చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక కీ లెవెల్ వచ్చేసరికి ఇది కీ లెవెల్ అండి. సో, ఇది మేజర్‌గా రెసిస్టెన్స్ చేసిన లెవెలు 21,361 ఈ లెవెల్‌ని మీరు మేజర్‌గా దీని పైన ఉంటుందా? కిందకి ఉంటుందా? చూసుకోవచ్చు. అండ్ ఈ మిడిల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కింద రెడ్ జోన్ ఏదైతే ఉందో ఇయన్నీ సపోర్ట్ అండి. ఈ సపోర్ట్స్ బ్రేక్ చేసినప్పుడు ఒక్కొక్క లెవెల్స్‌ని మీకు ఫాల్‌గా చూసుకోవచ్చు. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందనేది ఈ లెవెల్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెసిస్టెన్స్ అని. ఇక్కడ రెడ్ లైన్ మళ్ళీ ఒకటి ఉంది. సో, ఇది సెల్లింగ్‌కి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మోస్ట్‌లీ ఈ 3 జోన్స్ అనేదే చాలా ఇంపార్టెంట్. ఈ 3 జోన్స్ అనేదే నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్. ఈ జోన్స్ బ్రేక్ అయ్యి ఐదర్ సైడ్ డౌన్ ఉంటుందా? అప్ ఉంటదన్నది ఈ 3 జోన్స్ తర్వాతనే మీకు మార్కెట్ డైరెక్షన్ అనేది మారుతుంది. లేదంటే ఈ 3 జోన్స్‌లోనే ఉండిపోతుంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో, క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఏ జోన్స్ రెస్పెక్ట్ చేస్తున్నాయి, ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్ అండ్ ఇదొచ్చేసరికి సపోర్ట్ మేజర్ సపోర్ట్ జోన్. ఇది కూడా మేజర్ సపోర్ట్ జోన్. అండ్ ఇక్కడ కిందే ఇంకొక కీ లెవెల్ ఇవ్వడం జరిగింది. ఈ కీ లెవెల్ కూడా మీకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. ఏది 41,136 అనేది కూడా మీకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఈ కింద అన్ని మనకి బ్రేక్ అయినప్పుడు ఒక్కొక్క లెవెల్‌ని రెస్పెక్ట్ చేసే లెవెల్స్ అండి. ఇన్‌కేస్ ఫాల్ సైడ్ ఉంటే ఈ కింది అన్నీ ఒక్కొక్క లెవెల్‌ని రెస్పెక్ట్ చేసే జోన్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ పైన ఈ లెవెల్ ఇది రెసిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ మారుతుందా? లేకపోతే దీని పైకెళ్తుందని చూసుకోండి. మోస్ట్‌లీ ఈ 2 జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుకి ఈ 2 జోన్స్ 1 అండ్ 2 ఓకేనా? 47,597, 47,832 ఈ జోన్ దీనికి మధ్యలో ఉన్నాయి గదా! ఈ నంబర్స్ మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుందా? లేకపోతే అప్పర్ మూవ్ ఉంటుందా? లేదంటే డౌన్ ఉంటుందా? మళ్ళీ ఇక్కడే సపోర్ట్ జోన్ అండి. ఈ సపోర్ట్ తర్వాత ఇది కీ నంబర్. ఓకేనా? దీని తర్వాత ఇది ఉంటుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ గదా! ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీలో భాగంగా ఈ జోన్స్‌ని ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 జోన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకోండి. అండ్ కీ నంబర్ వచ్చేసరికి 21,230 ఓకేనా? ఇది మేజర్‌గా మనకు రెసిస్టెన్స్ అయిన సపోర్ట్. ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. లేకపోతే దీని కింద ఉన్నంత సేపు ఇది సపోర్ట్ కింద, దీని పైన ఉన్నంత సేపు ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తది. దీని పైన కింద ఉన్న లెవెల్స్ ఇవి గూడా మనకు మేజర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని. ఓకేనా? ఈ లెవెల్స్ మీకు ఈరోజు మార్కెట్‌లో రెస్పెక్ట్ చేయబోయే లెవెల్స్ యాస్ పర్ మై అనాలిసిస్. సో, హోప్ ఫర్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఈ లెవెల్స్ వచ్చినప్పుడు
ఇంట్రాడేనే జేస్తున్నారు. నిన్నొక వీడియో నేను చెప్పాను గదా! ఈ టార్గెట్ 3 స్టార్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది 2150 గదా! ఈ జోన్స్ వచ్చినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ అనేది కిందికుందా? పైకుందా? ఒక్కసారి మీరు ఇలా ప్లాన్ జేసుకొని ఎందులోనైనా దీనికి కిందికుంద ఇట్లా జోన్స్ అంటే ఇదొక మనకు ఇండికేషన్ లాగా పనిచేస్తది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర దీనికి మూవింగ్ యావరేజ్ అప్ ఉందా? డౌన్ ఉందా? ఇలా గూడా మనం ప్లాన్ జేసుకొని అంటే ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మన దగ్గర ఉన్నాయి గదా! ఈ లెవెల్స్ ప్రకారంగా మనం దీన్ని జూసుకోవచ్చా? లేదంటే మీకున్న ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ గాని, లేకపోతే ఏదైనా మీ దగ్గర ఆహ్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గాని, ఇంకేది ఉన్నా గాని ఈ లెవెల్స్‌ని ఒకసారి వేసుకొని, ఈ లెవెల్స్ దగ్గర మీకున్న ట్రేడింగ్ స్టైల్‌ని మీరు వాడుకోండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బాయ్.